నారా లోకేష్‌ని మంత్రిగా చూసే వరకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందట్లేదు. అంటే మంత్రిగా మాత్రమే చూసేందుకు సంతృప్తి చెందట్లేదు. లోకేష్‌ని ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా చూడాలని వాళ్ళు తపిస్తున్నారు. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి డిమాండ్‌లోనే ఉద్యమంలో తామెక్కడా వెనకబడిపోతామో అని తెలుగు తమ్ముళ్ళు అప్రమత్తమవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ మీద చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ఆయన మౌనాన్ని తెలుగు తమ్ముళ్ళు సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక మీదట లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌లు తెలుగు తమ్ముళ్ళ నుంచి వెలువడుతున్నాయి. యువ నాయకుడికి పట్టాభిషేకం చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి భరించలేనంతగా ఒత్తిళ్లు రావడంతో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయక తప్పట్లేదు అనే వరకు రాజకీయాన్ని నడపబోతున్నారనే మాట వినిపిస్తోంది. టీడీపీ ఏదైనా పక్కా వ్యూహంతో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రాత్రికి రాత్రి ఏది చేయదు. ముందుగా లీకులిచ్చి దాని మీద విస్తృత ప్రచారం చేయించి జనం నాడి పసిగట్టి, ఆ తర్వాత అనుకున్న ప్రకారం చేయడం టీడీపీ యొక్క నైజం అని చెప్తారు. నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న తెలుగు తమ్ముళ్ళ నినాదాల్ని పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ముందుగా టీడీపీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపే క్రమంలో డిమాండ్‌ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలకి లోకేష్ అంటే గిట్టదు. లోకేష్ వల్లే తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే ఆవేదన సీనియర్ నేతల్లో ఉంది. అలాంటి వాళ్ళతో కూడా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పే వరకు ఉద్యమాన్ని నడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే లోకేష్‌ని మంత్రిగా మాత్రమే చూసేందుకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందట్లేదు. లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా చూడాలని తపిస్తున్నారు. ఈ విషయం మీద సీఎం చంద్రబాబు మీద టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. లోకేష్‌ని డిమాండ్ చేయాలనే ఉద్యమంతో తామెక్కడ వెనకబడిపోతామో అని తెలుగు తమ్ముళ్ళు అప్రమత్తమవుతున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తన మనసులో బాటను బయటపెట్టారు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ మీద చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాదు. ఆయన మౌనాన్ని తెలుగు తమ్ముడు సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక మీదట డిప్యూటీ సీఎంగా ఇక మీదట లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌లు తెలుగు తమ్ముళ్ళ నుంచి గట్టిగానే వస్తాయి. యువ నాయకుడికి పట్టాభిషేకం చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి భరించలేనంతగా ఒత్తిళ్లు రావడంతో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయక తప్పట్లేదనే వరకు రాజకీయాన్ని నడుపుతున్నారు. టీడీపీ ఏదైనా పక్కా వ్యూహంతో చేస్తుందన్న సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి ఏది చేయదు. ముందుగా లీకులిచ్చి దాని మీద విస్తృత ప్రచారం చేయించి జనం నాడి పసిగట్టి, ఆ తర్వాత అనుకున్న ప్రకారం చేయడం టీడీపీ యొక్క నైజం అంటారు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న తెలుగు తమ్ముళ్ళ నినాదాలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ముందుగా టీడీపీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపే క్రమంలో డిమాండ్‌లు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలకు లోకేష్ అంటే గిట్టదు. లోకేష్ వల్లే తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే ఆవేదన సీనియర్ నేతల్లో ఉంది. అలాంటి వాళ్ళలో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పే వరకు ఉద్యమాన్ని నడిపిస్తారనడంలో సందేహం లేదు.